అద్భుతం మహా అద్భుతం నిన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ చాలా ఘోర పరాజయం ఎదుర్కొన్నాడు. కానీ నిన్న ఒక అద్భుతం జరిగినట్టుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్టీ స్క్రీన్ పైన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కరాచలనం చేసుకున్నారు. వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అయిపోతోంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అద్భుతం మహాద్భుతం అనే ఒక మాట చెప్పాలి. కానీ నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ వచ్చిందే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు. ఆయన వచ్చి రాగానే వెంటనే 26వ నెంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ కనబడలేదు. ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న ఈ విజువల్ ఎక్కడ కనబడలేదు. మరి ఎక్కడ జరిగింది విజువల్ అంటే దీనికి సంబంధించి అసలు ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ఒరిజినల్ ఫోటో చూపించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్న ప్రోటెన్ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమిస్తూ ఆ కుర్చీలో కూర్చున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయనతో కరాచలనం చేసినటువంటి విజువల్ని, ఆ కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోని ఇటువైపు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అభినందిస్తూ ప్రమాణ స్వీకారం తదనంతరం ఆయనతో పాటు షేక్ హ్యాండ్ చేస్తున్న ఫోటో. సో రెండు ఫొటోస్ని ఎడిట్ చేసి ఈ మూడో ఫోటో ఆవిష్కృతమైంది. ఒకసారి ఫుల్ బాక్స్లో ఆ ఫోటో కనుక మీరు చూస్తే ఎస్, ఆ రెండు ఫొటోస్ని మిక్స్ చేసి ఈ మహా అద్భుతాన్ని క్రియేట్ చేశారు కొంతమంది సోషల్ మీడియా యూజర్స్. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెగ వైరల్ అవుతోంది ఈ ఫోటో ఇప్పుడు. సో ఇద్దరు కూడా బేసిక్గా చాలా ఘోరమైనటువంటి ప్రత్యర్థులు. ఎంత అంటే ఇద్దరి మధ్యలో ఒక పచ్చిగడ్డి వేస్తే కూడా ఇట్లే భస్మం అయిపోయి బూడిదయ్యేటువంటి రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినట్టుగా అసెంబ్లీ ఎక్కడ కూడా చూడలేదు మనం. ఆ విజువల్ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో చాలా ఏమంటారు, చాలా ఎక్స్పర్ట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరి ప్రత్యర్థుల్ని పక్కన పెట్టి ఒరిజినల్ ఫోటో ఉన్నటువంటి ఫోటో చూస్తే కనుక ఒరిజినల్ ఫోటోలో ప్రొటెన్ స్పీకర్గా అభినందిస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం తనతో కరాచలనం చేసిన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని మార్క్ చేసి ఫోటోని క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో కొంతమంది కేటుగాలు. ఏదేమైనా కూడా ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా కూడా ఈ అద్భుతమైనటువంటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే అద్భుతం ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే నాకు తెలిసి ఇది బహుశా కల్లో కూడా ఎవరు ఊహించి ఉండరు, అటు జనసేన కానీ వైసీపీ కానీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కల్లో కూడా ఈ యొక్క విషయాన్ని ఊహించి ఉండరు. కానీ కొంతమంది సోషల్ మీడియా కేటుగాళ్ళు ఆకతాయిలు చేసిన ఫోటోతోని ఒక్కసారిగా అక్కడ తెగ వైరల్ అవుతోంది ఫోటో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ ఫోటోకు సంబంధించి బహుశా వాళ్ళు నవ్వుకుని ఉంటారు బహుశా. ఎందుకంటే ఆ సందర్భం వస్తుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే చాలా ప్రత్యర్థులు, చాలా పవర్ఫుల్ ప్రత్యర్థులు అని చెప్పాలి. ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే కూడా భస్మం అయిపోయి ఇట్లే బూడిదయ్యేటువంటి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళిద్దరు కూడా. అటువంటిది ఇద్దరు కలిసి అసెంబ్లీలో కరచలనం చేసుకున్నట్టుగా ఒక ఫోటోని మార్క్ చేసి ఆకతాయిలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి అసలు గుట్టు విప్పే ప్రయత్నం చేశాం. సో దాన్ని చూస్తే కనుక ఒరిజినల్ ఫోటో ఏంటి అని చూస్తే కనుక ప్రొటెన్ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రమాణ స్వీకారం తదనంతరం కరాచలనం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోని, జగన్మోహన్ రెడ్డి ఫోటో రెండింటిని అక్కడ పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎగరగొట్టేశారు. ఆయన్ని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు ఎదురుపడి ఒకరికొకరు కరాచలనం చేసుకొని ముచ్చటించుకొని ఒకరినొకరు అభినందన తెలుపుకున్నట్టుగా కనబడుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కనుక నిజం అవుతుందా, అంతటి పరిస్థితి ఉందా భవిష్యత్తులో, కనీసం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో నిజం అవుతుందా? అసలు మీరేమనుకుంటారు? ఈ ఫోటో ఎగ్జాక్ట్గా చూడంగానే మీరేమనుకున్నారు? ఒకవేళ కనుక ఇది నిజంగానే జరిగి ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకొని ఉంటారు బహుశా? ఇది కూడా మీ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ రూపం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ ఫోటో కనుక నిజమైతే, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగానే కరాచలనం చేసుకొని ఎదురెదురు పడితే కనుక వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు బహుశా? ఇది 100% ఫేక్. కానీ ఒకవేళ నిజంగానే జరిగితే ఏం మాట్లాడుకొని ఉంటారు? ఇది ఇప్పుడు సాధ్యం కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల్లో కనుక ఇద్దరు ఎదురెదురు పడితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? భవిష్యత్తులో ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఏం మాట్లాడుకొని ఉంటారు? ఎట్లా అంటే మనం బేసిక్గా సినిమాలో చూస్తూ ఉంటాం, వాళ్ళిద్దరు ఎదురెదురు పడంగానే కారు మబ్బులు నల్లబడడం, లేదంటే పక్షులు ఎగరడం,
చెట్ల నుంచి ఆకులు రాలిపోవడం, ఇటువంటి ఎలివేషన్స్ ఏ రకంగా ఉంటాయో డెఫినెట్గా ఇద్దరి మధ్య అదే స్థాయిలో ప్రత్యర్థులనే ఎలివేషన్ కూడా వాళ్ళకి తక్కువనేమో. ఇంకా ఎందుకంటే రాజకీయంగా 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి, ఎన్ని రకాలుగా ఆయనని అణిచివేయాలి, ఎన్ని రకాలుగా ఆయనని కొంత హింసించాలి, అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో అనుకున్న స్థాయిలోనే సక్సెస్ అయింది. ఈసారి తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. పవన్ కళ్యాణ్ని గద్దెనెక్కించారు. ఆయన ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కరాచలనం చేసినట్టుగా ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊహించినటువంటి అద్భుతం, అంటే కల్పితమైనటువంటి అద్భుతం, మహా అద్భుతంగా మనం చెప్పుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా కూడా ఈ ఫోటో బీభత్సంగా వైరల్ అవుతోంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఎగరగొట్టేశారు. మధ్యలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎగరగొట్టేసి కొంతమంది సోషల్ మీడియా ఆకతాయిలు, ఎక్స్పర్ట్స్ ఈ ఫోటోను క్రియేట్ చేశారు. సో నాకు తెలిసి విజువల్ ఎక్కడ కూడా అసెంబ్లీలో కనిపించలేదు. ఇది చాలా క్లియర్గా ఫేక్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చకు వచ్చి ఉంటుంది? అదొక ఫేకే, ఒక రకంగా అవాస్తవమే, జరిగిన విషయమేమీ కాదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే కనుక ఏం జరిగి ఉంటుంది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో కనుక ఇది నిజంగానే జరగాల్సి వస్తే అసలు ఏం మాట్లాడుకుంటారో కూడా ఈ ఫోటోకి సంబంధించి చూడంగానే మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మంచి సమాచార ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏంటి ఈ ఫోటో? ఎవరు కూడా ఊహించుంటారు బహుశా. ఇది కల్పితమైనటువంటి ఒక అద్భుతంగా చూడాలి. సో ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎక్కడ దీనికి సంబంధించి ఒక వైరల్ అవుతున్న పరిస్థితి? దీని గురించి అటు జనసేన కానీ వైసీపీ నాయకుల రియాక్షన్ ఏంటి? అంటే నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పోడియం పైకి వెళ్ళి ప్రొటెం స్పీకర్ ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరిని కలిసి ఆయన అభినందించే క్షణాల్లో కొన్ని ఫోటోలు తీశారు. సేమ్ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేసి ప్రొటెం స్పీకర్ ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి దగ్గరికి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పే సమయంలో తీసిన ఫోటో. ఈ 2 ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎవరు క్రియేట్ చేశారనేది ఇప్పటివరకు తెలియదు, కానీ అది కావాలనే ఉద్దేశపూర్వకంగా అది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. మధ్యలో ఉన్నటువంటి ప్రొటెం స్పీకర్ ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టేసి జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకుంటున్నట్లు ఆ ఫోటోని అయితే వైరల్ చేస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా 5 ఏళ్ల పాటు జనసేన పార్టీ అధ్యక్షుడి మీద అనేక విమర్శలు చేసిన జగన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా కలుస్తారు, అసలు కలవడానికి ఆస్కారమే లేదు కదా అనే చర్చ జరుగుతుంది. నిన్న వాస్తవంగా సభలో జరిగిన విషయం ఏంటంటే ఇదే అసెంబ్లీలో నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు మొదటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత పవన్ కళ్యాణ్ రెండో సభ్యుడికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత మంత్రులు అయినటువంటి 23 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 26వ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి అక్కడికి వస్తున్న సందర్భం, పోడియం దగ్గరికి వస్తున్న సందర్భంలో అందరికీ అభివాదం చేసి అంటే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్న సందర్భంలో చాలామంది ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకి తిరిగి నమస్కారం చేశారు. నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ అయితే లేచి నిలబడి నమస్కారం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా కూర్చుని నమస్కారం చేశారు. ఇంతవరకే అసెంబ్లీలో జరిగింది. కానీ ఇంతకు మించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫోటోలు పవన్ కళ్యాణ్ ప్రొటెం స్పీకర్ని కలిసిన సందర్భంలో దిగిన ఫోటోను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బుచ్చయ్య చౌదరిని కలిసిన ఫోటోను రెండింటిని కలిపి ఒక ఫోటోని తీసి ఇది నిజమైన ఫోటోనే, పవన్ కళ్యాణ్ జగన్ అసెంబ్లీలో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారంటూ రకరకాలుగా న్యూస్ని, ఫేక్ న్యూస్ని అయితే పబ్లిష్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిపైన అటు వైసీపీ కానీ జనసేన పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఇలా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చే అవకాశం
అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ అసెంబ్లీలో జరగని సన్నివేశాలని, అసెంబ్లీలో రాని ఫోటోల్ని బయట మార్ఫింగ్ చేసి వాటిని కట్ చేసి కొత్త ఫోటోలు క్రియేట్ చేసి ఇలా చేయడం పట్ల జనసేన పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అవుతున్న పవన్ కళ్యాణ్కి జగన్ని కలవాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఏదన్నా శాఖ పరంగా ఏదన్నా సమస్యలు చెప్పుకోవడం లేకపోతే వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి వస్తే కలుస్తారు తప్పించి వెళ్ళి జగన్ని పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో దిగిన ఫోటోలు, అసెంబ్లీలో అధికారికంగా వచ్చిన ఫోటోల్ని ఈ విధంగా మార్ఫింగ్ చేస్తే ఇంకా మామూలు ఫోటోల్ని ఏ విధంగా మార్ఫింగ్ చేస్తారనే ఒక పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి మనోజ్. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఫోటో అయితే సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి వైరల్ అవుతుంది. ఇది ఎవరు చేశారు, ఎవరు మార్ఫింగ్ చేశారని దానిపైన యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, ఇక ఓవరాల్గా మార్ఫింగ్ ఫోటో విషయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా క్లియర్గా ఫేక్ ఫోటో అనేది అర్థమవుతోంది. ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిశారనే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ వాస్తవానికి ఇద్దరు కూడా ప్రొటెన్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తమ ప్రమాణ స్వీకార తదనంతరం కూడా వాళ్ళు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ ఫోటోని మధ్యలో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎగరగొట్టేశారు కొంతమంది ఆకతాయిలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసినట్టు ఒక ఫోటో క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఒకవేళ కనుక ఈ సంఘటన కనుక జరిగి ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు, అసలు ఈ ఫోటో గురించి మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.